హాయ్ హలో అందరూ బాగున్నారండి. మేము దోమతెర కోసం కట్టిన కర్రలు ఉడతీస్తున్నాను. దోమతెర కట్టుకుంటే చాలా మంచిది. ఈ ఆల్అవుట్లు గుడ్ నైట్లు పెట్టుకోకుండా ఈ దోమతెర అయితే చాలా మంచిదన్నమాట. పిల్లలు ఉండినా కానీ ఆల్అవుట్లు గుడ్ నైట్లు చాలా ఆరోగ్యానికి హానికరం కదండి. అందుకని చెప్పి దోమతెర చాలా మంచిది. మీలో ఎవరైనా దోమతెర కట్టుకుంటున్నారేమో కామెంట్ చేయండి. మేమైతే మా ఇంట్లో అందరం దోమతెరలే, తలకో మంచానికి దోమతెర కట్టేసి పడుకుంటాము. చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఒక్క దోమ కూడా కుట్టదు. ఇక మా చెల్లంది, నేను ఇల్లు ఊడుస్తానులే, నువ్వు వెళ్ళి శుభ్రం చేసుకో కర్ర పెట్టి అని చెప్పింది. మాప్ తీసుకొచ్చి నేను తుడుస్తున్నాను. మా చెల్లి ఇల్లు ఉడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక నేనేమో టిఫిన్ సెక్షన్ దగ్గరకు రావాలి. ఇక కర్ర పెట్టి మొత్తం తుడిచేసుకున్నాక టిఫిన్ కాడికి వస్తున్నాను. చూడండి, మొత్తం శుభ్రం చేస్తున్నాను అనమాట. ఇల్లు శుభ్రం మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదండి. ఈ ఇల్లంతా అవన్నీ కింద నుంచి శుభ్రం చేసుకుంటూ రావాలంటే కొంచెం కష్టం కదండి. సోఫాల కింద వాటి కింద దుమ్ము చాలా ఉంటుంది. అవన్నీ ఒంగొని శుభ్రం చేసుకుంటూ వస్తున్నాను. ఇక టిఫిన్ దగ్గరకు వచ్చేసాను. మా ముగ్గురికి టిఫిన్ వేస్తున్నాను. ఎప్పుడు పల్లీ చట్నీలు, ఈ పుట్నాల చట్నీలు, అల్లం చట్నీలు కాదండి, ఈసారి మాత్రం వెరైటీగా చింతకాయ చట్నీ వేసుకొని తింటున్నాము. చాలా టేస్ట్గా బాగున్నాయి అట్లు మాత్రం. ఎప్పుడైనా మీరు ఇలాగే ట్రై చేశారా? మీరు కూడా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇక మా చెల్లి దీపారాధన చేస్తుంది. నేను స్నానం చేసి వచ్చేసింది. దీపారాధన నేను చేస్తానులే, నువ్వు టిఫిన్ అయ్యి అంది మా చెల్లి. ఇక అందుకని నేను టిఫిన్ సెక్షన్ కాడికి వెళ్ళిపోయాను. ఇక మా చెల్లి చేసింది. ఇక మేమిద్దరం టిఫిన్ తింటున్నాము. మా వారు తినేసి వెళ్ళిపోయారు బయటికి. ఇక చింతకాయ చట్నీతో తింటున్నాము. చాలా టేస్ట్గా వచ్చినాయి అట్లు మాత్రం. ఇక పని అయిపోయింది. మిషన్ దగ్గరకు వచ్చేసాను. మా చెల్లి జాకెట్ ఒకటి కటింగ్ పెట్టి మిషన్ కుడుతున్నాను. ఇక మా చెల్లి జాకెట్లు ఒక్కటేనండి బాగా వస్తాయి, నా జాకెట్లు అంతగా కుదరవు. మా ఇద్దరయ్యే కుట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా ఒకసారి మా కాళ్ళవి కుడతాను. ఇక మా చెల్లివి మా కాళ్ళవి బాగా వస్తాయి, నాయి మాత్రం అప్పుడప్పుడు చెడిపోతూ ఉంటాయి. అదిగోండి మా చెల్లి జాకెట్ బాగా వచ్చింది. కామెంట్